రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుము. జాగ్రత్త పడము. చాలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవా నాతో మాట్లాడని ఒక్కసారి అందరం అడుగుదాం. మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా, మీకే వందనాలు. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ రోజుకి సంబంధించిన, ఈ దినానికి సంబంధించిన వాక్యము, మీ యొక్క సన్నిధి, మీ స్వరము మాకు దయచేయండి. వినుటకు, గ్రహించుటకు మనస్సు దయచేయండి. అర్థం చేసుకోవడానికి, ఇదిగో గ్రహించిన వాక్యమును అనుసరించడానికి అవసరమైనటువంటి, ఇదిగో వినగలిగినటువంటి చెవులు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసముతో దేవా నాతో మాట్లాడని మీ సన్నిధిలో కూర్చుని ఉండగా, విశ్వాసమును, ఇదిగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనన్న మాటను బట్టి, విశ్వాసమును బట్టి మాతో మాట్లాడండి ప్రభువా. దేవదేవుడు, జీవం కలిగిన దేవుడు, మా జీవితాలను మార్చే, మమ్మల్ని లేవనెత్తి బలపరిచి విడిపించి ఆశీర్వదించే వాక్యం చేత మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తూ, క్రీస్తు యేసు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందాం గట్టిగా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట, ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్యం ఇది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ వాక్యం ఎవరికి అని అడిగితే, ఓన్లీ తిమోతి లాంటి ఒక పాస్టర్కి లేకపోతే ఒక దైవజనుడికి సంబంధించిన వాక్యం కాదు, ప్రతి సాక్షికి సంబంధించిన వాక్యం. అనండి ఒకసారి మాట. యేసుక్రీస్తు శిష్యులందరికీ సంబంధించిన వాక్యం. యేసుక్రీస్తు సాక్షులుగా ఉండవలసిన వారు, ఉండదగిన వారు, ఉండాల్సినటువంటి పిలుపు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి, విశ్వాసులందరికీ సంబంధించిన వాక్యం ఇది. ఆమేన్. కానీ చదివేటప్పుడు చాలామంది దీన్ని ఎలా చూస్తారంటే, ఇది పాస్టర్స్కి సంబంధించింది, ఎందుకంటే అందులో వాక్యం చెప్పడం గురించి ఉంది కాబట్టి వాక్యం చెప్పే వాళ్ళకి అనుకుంటాం. కానీ అది వాక్యం చెప్పే వాళ్ళకి సంబంధించిన కాదు. అది మాత్రమే కాదు, ఇది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పిలువబడినటువంటి, ఏర్పరచబడిన ప్రతి వ్యక్తికి సంబంధించిన వచనం. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే, పౌలు తాను ఈ బోధ చేస్తున్న సమయానికి తన యొక్క జీవితాన్ని ముగించి తిమోతి చేతిలో ఇవి అప్పగించే పనిలో అప్పగింతలు అని చెప్పాలి. అయితే ఈ అప్పగించే సమయంలో గమనించండి, విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఆ పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేస్తే, అటు యూదులు అందరూ యాక్సెప్ట్ చేసే విషయం కాదు ఇది. ఇటు అన్యజనులు, క్రైస్తవులు, లేకపోతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన అన్యజనులు అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విషయాలు కావు ఇవి. పౌలు చెప్పే సువార్త చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది. అలా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ సువార్తని నమ్మడము, సాక్షిగా ఉండడము, అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి అతి తక్కువ మంది శిష్యుల్లో ఆయన అనేక ప్రాంతాలు తిరిగి సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఆయన ఏర్పాటు చేసిన పునాదులు, లేకపోతే క్రీస్తు యేసు అనబడుతున్నటువంటి మూల పునాది అంట. మొత్తం పునాదులు ఉంటాయి. మూల పాఠాలు అంటాం వాటిని. మూల పాఠాలు అనండి ఒకసారి మాట. క్రీస్తు యేసు అనే మూలరాయి ఒకటైతే దానికి సరిపోయేది బాప్తిస్మము, తర్వాత ఏమంటాం తెలుసు కదా, శుద్ధీకరణ, పవిత్రపరచుకోవడం, పరిశుద్ధపరచబడడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత హస్తనిక్షేపణం అనగా ఒక చేతులు పైన ఉంచి ఆశీర్వదించే విధంగా ప్రార్థన చేయడం, హస్తనిక్షేపణం. ఇవన్నీ కూడా మూలపాఠాలను విడిచిపెట్టొద్దు అని చెప్తాడు. మూలపాఠాలు దాటి అనే మాట మనం చూస్తాం. అయితే పాయింట్ ఏంటంటే, అలాంటి రోజుల్లో క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత కలిగిన ఆ యొక్క అన్యజనుల అపోస్తలుడు అని పిలువబడుతున్నటువంటి పౌలు తన శిష్యుడైనటువంటి తన కుమారుడు, ఆత్మీయ కుమారుడు, తన యొక్క సక్సెసర్, తన యొక్క సేవా వారసుడు అని చెప్పాలి. అలాంటి వ్యక్తికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఈ హెచ్చరిక మాట. ఇది తనకు మాత్రమే కాదు, ఈరోజు క్రీస్తు యేసు శిష్యులుగా ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన వచనం ఇది.
మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చదువుదాం. చూడండి ఒకసారి. ఈరోజు మన వాక్య భాగం అది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చూడండి ఒకసారి మాట. దేవుని ఎదుట యోగ్యునిగాను అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా. దేవుని ఎదుట యోగ్యునిగా నిన్ను నువ్వు కనపరుచుకో. ఓ తిమోతి, నా కుమారుడా, నా శిష్యుడా, ప్రభువైన యేసుక్రీస్తు సాక్షి. ఇదిగో దేవుని ఎదుట నిన్ను నీవు ఎలా కనపరుచుకోవాలి? యోగ్యుడు అనండి ఒకసారి. క్వాలిఫైడ్, అప్రూవ్డ్, లేకపోతే దేవుడు నిన్ను అప్రూవ్ చేయాలి, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేసే విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే దేవుని చేత అప్రూవ్ చేయబడే వానిలాగా ఉండాలి. దేవుడు నిన్ను యోగ్యుడు అనాలి. మనుషులు నిన్ను యోగ్యులు అన్నా అనకపోయినా, లేకపోతే మనుషులందరూ నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, దేవుడు నిన్ను యోగ్యుడు అనగా దేవుడి చేత యోగ్యుడు అనబడట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు నన్ను ఇప్పటికిప్పుడు ఏమని మెచ్చుతాడు? ఇప్పటికిప్పుడు దేవుని ఎదుట నన్ను నేను ఏం చేయాలట? యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి అన్నాడు ఒకసారి. నిన్ను నీవే దేవునికి ఏం చేయాలి? కనపరుచుకోవాలి అన్నాడు ఒకసారి మాట. ఈ కనపరుచుకొనుట అనే మాట ఆ ముందున్న ప్రతి మాటకి సంబంధించింది, అన్నిటికీ కామన్ పాయింట్ అది. ఓకే, దేవుని ఎదుట నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకో, మొదటి మాట అన్నాడు ఒకసారి మాట. కొంచెం గట్టిగా మాట్లాడాలి. యోగ్యునిగా ఎంచుకో కాదు, కనపరుచుకోవాలి. అంటే షో యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు చూపించుకోవాలి. అనగా దేవుడు నన్ను యోగ్యుడు అంటాడా అనడా? నిన్ను నీవే యోగ్యునిగా ఎంచుకో కాదు, నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకో, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకో దేవుని ఎదుట. మొదటిది నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకో అనే మాట, మొదటి మాట. రెండో మాట, దాని తర్వాత మాట చూడండి ఒకసారి. సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనపరుచుకో. అనగా దేవుడు నిన్ను చూస్తే సిగ్గుపడే పరిస్థితిలో నువ్వు ఉండొద్దు. సిగ్గుపడనక్కరలేని పనివాడు అనండి ఒకసారి మాట. గట్టిగా మాట్లాడాలి. మొదటి మాట ఏముంది అక్కడ? యోగ్యునిగా కనపరుచుకోవాలి, యోగ్యునిగా కనపరుచుకోవాలి. దేవుడు యు ఆర్ అప్రూవ్డ్ అనాలి, దేవుని చేత అప్రూవల్ తీసుకోగలగాలి. మొదటిది దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడుట, లేకపోతే దేవుని చేత యోగ్యుడిగా దేవుని ఎదుట యోగ్యుడిగా మనల్ని మనం కనపరుచుకోవాలి. మనల్ని మనమే కనపరుచుకోవాలంటే అది పనికి సంబంధించింది, క్రియకు సంబంధించింది, విశ్వాస సంబంధమైనటువంటి నిన్ను నీవే అనే మాట చూస్తాం. ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, నీ సొంత దాని కొరకు ప్రయాసానికి సంబంధించిన విషయం అది. ఖాళీగా కూర్చొని తిని నిద్రపోతే అనగా ఆత్మీయంగా సోమరిగా ఉంటే మనల్ని మనం కనపరుచుకోలేం. యోగ్యునిగా కనపరుచుకోమంటాడు. నెంబర్ 2, పనివారం. ఏమై ఉన్నాం? కొంచెం గట్టిగా మాట్లాడాలి. పనివారం. ఎలాంటి పనివారం? గట్టిగా అన్నమాట. సిగ్గుపడనక్కర్లేని, షేమ్, సిగ్గుపడాల్సిన పరిస్థితి లేకుండా దేవుని ఎదుట తల ఎత్తుకునేలాగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. 2, 3వ వచనం, 3వ మాట గట్టిగా మాట. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు. ఓకే, ఇది వినగానే అందరూ అనుకుంటాం ఇది పాస్టర్లకు సంబంధించింది అనుకుంటాం, కానీ ఒరిజినల్గా దాని మీనింగ్ అది కాదు. కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే విషయం వినాలి. తర్వాత నేను చెప్పాను ఇప్పటికీ. మొదటిది దేవుని ఎదుట నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకోవాలి. 2, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా కనపరుచుకో అనండి, మర్చిపోయారు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నీవే కనపరుచుకోవాలి. 3, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా నిన్ను నీవే కనపరుచుకోవాలి. కనపరుచుకోవాలనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడాలన్నమాట. కనపరుచుకోవాలి, నన్ను నేను కనపరుచుకోవాలి. 1, యోగ్యునిగా కనపరుచుకోవాలి. 2, సిగ్గుపడనక్కర్లేని ఒక పనివానిగా కనపరుచుకోవాలి. 3, సత్యవాక్యమును సరిగా విభాగించి బోధించి ఉపదేశించే వానిగా కనపరుచుకోవాలి. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 చెప్పిన తర్వాత రాయబడినటువంటి మాట చూడండి ఒకసారి. 15వ వచనం. కనపరుచుకొనుటకు
గట్టిగా, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే అన్నిటికీ ఆ పదం మళ్ళీ యాడ్ అవుద్ది. 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కదా, 3 భాగాలుగా డివైడ్ చేయబడుతుంది ఇది. 1, యోగ్యునిగా దేవుని ఎదుట నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 2, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 3, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు, విభజించువాడుకు ఉపదేశించువాడుగా నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. జాగ్రత్త యుద్ధం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జాగ్రత్త యుద్ధం ఎలాగుందో ఒక్కసారి గమనించండి. యోగ్యుడిగా కనపరుచుకొనుట అనే మాట దగ్గర మనం ప్రారంభించుకుందాం. నేను మొత్తం అంతా ఎలాగా నేను మీకు చెప్పక ముందే, ఎందుకంటే స్క్రీన్ కూడా లేదు కాబట్టి ఈరోజు ముందే మీ వాట్సాప్లో అందరికీ కూడా దీనికి సంబంధించిన ప్రతి స్లైడ్ మీకు పోస్ట్ చేయబడింది. లేకపోతే తీసుకోండి, పక్కన వాళ్ళని అడిగి తీసుకోండి. ఒకసారి ఓపెన్ చేసి దాన్ని చూస్తూ మనం విందాం. చూడండి ఒకసారి. మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటని ఒకవేళ ఇప్పుడు మీకు కుదరకపోతే ఆన్లైన్లో అయితే మీకు పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మీకు వాట్సాప్లో దాన్ని సెండ్ చేశాను, చూడండి ఒకసారి. అన్ని గ్రూప్లో కూడా పోస్ట్ చేయబడింది. అయితే మొదటి మాట, అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై గాడ్. అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై గాడ్, దేవుని చేత అప్రూవ్ చేయబడాలి. అంటే దేవుడు నిన్ను యోగ్యుడు అనాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇవి ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా, 1, 2, 3 అని ఉన్నాయి కదా, దాన్ని రివర్స్లో చూడాలి యాక్చువల్గా. ఓకే, 1, 2, 3ని 3, 2, 1గా చూడాలి. అంటే అర్థం ఏంటంటే ఆ 3వ మాట ముందు మొదటికి వస్తుంది. అంటే యోగ్యత అంటే అర్థం ఏంటో చెప్పడం కోసం దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచాలంటే ఏం చేయాలి అంటే ఆ ఒక్క వచనంలోనే 3వ నంబర్ ముందు వస్తుంది, 2వ నంబర్ తర్వాత వస్తుంది, లాస్ట్కి యోగ్యునిగా కనపరుచుకుంటా. సో మొదటి 2 మన యోగ్యతకి, దేవుని అప్రూవల్కి కారణమవుతున్నాయి. సో దేవునికి స్తోత్రం. మనమైతే 1, 2, 3 చూద్దాం. చూడండి ఒకసారి. ముందుగా మొదటి మాట, లేకపోతే కింద నుంచి పైకి వద్దాం. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. వాక్యాన్ని సరిగా విభాగించడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని సరిగా విభాగించడం అంటే విభజించడం, లేదా తెలుగులో మనకి ఉపదేశించుట అని రాస్తుంది. తెలుగులో మనకి ఏం రాస్తుంది అక్కడ? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, కింద ఫుట్ నోట్లో ఏం రాస్తుందండి? విభజించువాడుగా. అంటే అర్థం ఏంటంటే, అంటే ఒక మనిషి యొక్క యోగ్యత, ఒక మనిషి యొక్క విశ్వాస్యత, యోగ్యత నీ విశ్వాస జీవితం మీద ఆధారపడి ఉంటే, నీ విశ్వాస జీవితం వాక్యం మీద ఆధారపడి ఉంది. ఆ వాక్యాన్ని ఏది ఎలా అర్థం చేసుకోవాలో, ఏ వాక్యాన్ని ఎలా చూడాలో సరిగ్గా బాగా వినాలి. ఒకసారి మాట సరిగ్గా మనం చేసే పనులు ఉన్నాయనుకోండి. ఒక మనిషి పాపి, దుర్మార్గుడు అనుకుందాం. దుర్మార్గుడైన వాడు దుర్మార్గంలో ఎందుకున్నాడు అని అడిగితే, ఆ దుష్ట దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే, వాడు దుర్మార్గమైనటువంటి పనులు చేయకంటే ముందే, అవి క్రియలుగా వాడి చేత జరిగించబడడం కంటే ముందే అవి లోపల వాడి చేత యాక్సెప్ట్ చేయబడుతున్నాయి, అప్రూవ్ చేయబడుతున్నాయి. వాడు వాటిని, ఒక దుర్మార్గుడు, ఒక దొంగ అనే పదం తీసుకుందాం. దొంగతనము అనే విషయం ఉంది. అవతల వాడిది మనది గాంధీ. ఒకడేమో కష్టపడి పని చేస్తాడు. ఆ కష్టపడ్డ పరివారం దగ్గర నుంచి ఇంకొకడు మోసపూరితంగా దొంగతనం చేస్తాడు. ఈ మోసపూరితంగా దొంగతనం చేసి అన్యాయం చేసేవాడు ఎందుకు చేశావు అని అడుగుదాం ఒకసారి. ఆ క్రియ చేయడం కంటే ముందు, ఆ క్రియ జరగక ముందే ఆ క్రియ లోపల ఏమంటామంటే కన్విన్స్ చేయబడతాడు. ఓకే, అంటే దొంగతనం చేయడం కంటే ముందు నేను దొంగతనం చేసినా తప్పు లేదు, దొంగతనం చేయొచ్చు, దొంగతనం పర్వాలేదు, దొంగతనం కరెక్టే, దొంగతనం న్యాయమే అని తన్ను తాను కన్విన్స్ అవుతాడు లోపల. అంటే ఏ దొంగ అయినా, ఏ దుర్మార్గుడైనా, ఈవెన్ సన్మార్గంలో జీవించేవాడైనా సరే, ఒక మంచి పని చేసేవాడు, ప్రతి డెసిషన్ మేకింగ్, ప్రతి క్రియ లోపల కన్విక్షన్ అంటాం. దాన్ని ఒప్పుకుంటాం మనం. దాన్ని అంటే లోపల ఉన్నటువంటి మెంబర్స్ అందరు కలిసి పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో తీర్మానం చేసినట్టుగా
లోపల ఒప్పింపజేయబడతాడు. నేను చేసేది తప్పు కాదు, కరెక్టే, నేను చేసేది న్యాయమే అని ఒక ఒప్పింపు అనేది లోపల జరుగుతుంది. ఆ ఒప్పింపు చేయబడడం కంటే ముందే ఆ విషయం ధ్యానించబడుతుంది. ప్రతి క్రియ మనిషి చేత ఒప్పింపజేయబడితే కానీ అది క్రియారూపకం దాల్చదు. మనం అంటాం యాక్సిడెంటల్గా జరిగిపోయిందండి, తెలియకుండా. అది తెలియకుండా నువ్వు చేయడం కంటే ముందే దానికి సంబంధించిన ఒక సంబంధమైనటువంటి ఒక యాక్సెప్టెన్స్ లోపల ఉంటుంది. అనగా ఒక ఏమంటాం, ఒక ఒప్పుకోలు, కన్విక్షన్ అనేది లోపల ఉంటుంది. ఆ కన్విక్షన్ కంటే ముందే, ఒప్పుకోలు కంటే ముందే దానికి సంబంధించిన మెడిటేషన్ జరుగుద్ది. దొంగతనం ఎలా చేయాలి, లేకపోతే దొంగతనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎందుకు తీసుకోవచ్చు, దానికి సంబంధించిన మెడిటేషన్ అంటాం. ఏంటది? ధ్యానం జరుగుతుంది. దాని గురించిన మెడిటేషన్ పదే పదే. ఆ మెడిటేషన్ కంటే ముందే ఎప్పుడో ఏదో ఒక కాలంలో దానికి సంబంధించిన థాట్, హృదయంలోని, తలంపులోని, ఆలోచనలోని ఊహ, ఒక ఇమాజినేషన్, ఒక థాట్ లాగా జనరేట్ అవుతుంది. అంటే క్రియ మనకు కనబడుతుంది, కానీ క్రియ రూపంలోకి రాకముందే, క్రియారూపకంగా మారక ముందే అది ఏమవుతుంది? ఒక మనిషి దాన్ని చూడండి ఒకసారి, వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్ అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా. సోల్ అనేది లోపల ఆలోచనల్ని, థాట్స్ని జనరేట్ చేస్తూ ఉంది. ఎవ్రీ టైమ్ ఇమాజినేషన్స్ని, ఒక ఇమేజెస్ని, థాట్స్ని జనరేట్ చేస్తూ ఉండే విశాలమై ఉన్నాం మనం. అయితే ఆ మనిషి యొక్క తలంపుల్లోని, ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మరొకసారి చెప్పండి అన్నమాట. మనిషిలోని హృదయంలోని, ఆలోచనలోని, తలంపుల్లోని ఊహ, హృదయంలోని, ఆలోచనలోని, తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎల్లప్పుడూ అంటే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, పొద్దున్నే లేవగానే మంచి ఆలోచనలు ఏం రావు, రాత్రి పడుకున్నప్పుడు మిడ్నైట్లో మంచి ఆలోచన, తెల్లవారుజామున మంచి ఆలోచనలు ఏం రావు, మధ్యాహ్నంలో మంచి, ఎప్పుడు ఎల్లప్పుడూ కేవలం అనండి ఒకసారి. కేవలం అంటే ఇన్సైడ్ అవుట్, లేకపోతే అప్సైడ్ డౌన్, ఎటు వైపు చూసినా ఏ మాత్రము కేవలము చెడ్డది, చెడ్డ ఆలోచనలే పుడుతున్నాయట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అయితే గమనించండి, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, యోగ్యునిగా, వాక్యాన్ని సరిగా విభజించేవానిగా కనపరుచుకోవడం అనే యుద్ధాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయ యుద్ధాలకు సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విషయం ఏంటంటే, ఒక మనిషిలో జనరేట్ అయ్యే థాట్ మెడిటేట్ చేయబడుతుంది. ఒక మనిషిలో దీన్నే ప్రభువు మాట్లాడుతూ ఆ యొక్క ఇర్మియా గ్రంథాన్ని చదివితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 9వ వచనం చదివితే అక్కడ ఏమని రాస్తుందంటే, నరుని యొక్క హృదయం గురించి రాసి ఉంటుంది. అందరికీ బాగా తెలుసు, హృదయము గట్టిగా నల్లమాట, మోసకరమైనది, తర్వాత చెప్పలే, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. ఆ హృదయము రాంగ్ థాట్స్ని, లేకపోతే ఈవిల్ థాట్స్ని జనరేట్ చేసేసి నిన్ను మోసం చేస్తుందట. శరీర క్రియలు అంటామే, అంతేకాదు యేసు ప్రభు మాట్లాడుతూ చేతులు కడుక్కోవడం గురించినటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తే, అందులో ఆయన మాట్లాడుతూ చేతులు పైన కడుక్కుంటాం, కానీ మీరు పారంపర్య ఆచారాన్ని మాట్లాడుతున్నారు కానీ ఆజ్ఞను విడిచిపెట్టారంటాడు. ఆజ్ఞ ఏంటి అని అడిగితే, ఆ ఆజ్ఞ యొక్క అసలైన అర్థం ఏంటంటే, కడుక్కోవాల్సింది చేతులే కాదు, చేతులు కడుక్కుంటున్నప్పుడు నువ్వు గమనించాల్సింది, నువ్వు గ్రహించాల్సింది, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, హృదయంలో నుండి బయటికి వచ్చేవి నేను అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం మనం? అది కాకుండా ఒకవేళ ఏ దినాల్లో ఉన్నామంటే ఏం చెప్తాం? ఎండ్ ఆఫ్ టైమ్స్, అంత్య దినాల్లో ఉన్నాం. కరోనా, కోవిడ్, లాక్డౌన్ తెలుసు కదా, దాన్ని ఏమంటారు మీరు? అంటే కోవిడ్ అనే దాన్ని ఏమని పిలుస్తాం? అంటే డిసీజ్, తెగులు. ఎవరు తెగులన్నా? పాండమిక్ అంటే తెగులేగా. ఇప్పుడు బైబిల్లో తెగుళ్ళ తర్వాత ఏముంటుంది? తెగుళ్ళ తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి? బూరధ్వని. తెగుళ్ళ తర్వాత రావాల్సింది బోరేగా. ఇప్పుడు తెగుళ్ళకి బూరధ్వనికి మధ్యలో ఉన్నాం కదా మనం. అప్పుడు ఏం చదువుకోవాలి మనం? ఏం మాట్లాడుకోవాలి? ఏ వాక్యం వినాలి? 24వ అధ్యాయం మత్తయి సువార్త చదివితే, 24వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి ఒకసారి, మీరు చదవండి. అందులో
రాకడ దినాలు, అంత్య దినాల గురించి మాట్లాడబడుతూ చివరికి వచ్చేసరికి ముగింపులో బ్యాక్ టు బ్యాక్ ఉపమానాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, తలాంతుల గురించి. దేనికి సంబంధించింది? అది అకౌంటబిలిటీకి సంబంధించింది. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ, ప్రాస్పారిటీకి సంబంధించింది కాదు అది సబ్జెక్ట్. కాంటెక్స్టువల్గా చూస్తే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అనేది ఏంటిది? కాంటెక్స్ట్ ప్రకారం ప్రాస్పారిటీ కోసం కాదు అది చెప్పింది. ప్రాస్పారిటీ టెక్నిక్స్ చెప్పడానికి అది చెప్పలేదు. రాకడ కొరకు లేకపోతే అంత్య దినాల కొరకు సిద్ధపడడం గురించి చెప్తున్నాడు ఆ మాట ఒకటి. దాని తర్వాత ఆ యొక్క 10 తెగుళ్ళ గురించి రాస్తుంది కదా. 10 మంది కన్యకలు ఉన్నారుగా, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అది కూడా ఎందుకు? మెలకువగా ఉండి కనిపెట్టడం గురించి, సిద్ధపడి ఉండడం గురించి. తర్వాత ఇంకో ఉపమానం మేకల గొర్రెల తీర్పు. ఇది కూడా అన్నీ అక్కడే ఉంటాయి వరుసగా బ్యాక్ టు బ్యాక్. పాయింట్ ఏంటంటే, నేనేం చెప్పాలనుకున్నానంటే గమనించండి, ఇప్పుడున్న సీజన్లో ఏ వాక్యం ధ్యానించాలి అంటే సిద్ధపాటుకు సంబంధించిన వాక్యం ధ్యానించాలి. సిద్ధపాటుకు సంబంధించిన వాక్యం బోధించబడాలి. సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు అంటే 2 విషయాలు ఉంటాయి. సిద్ధపాటులో 2 విషయాలు ఉంటాయి. ఒకటి శుద్ధీకరణ, రెండోది అలంకరణ. అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి, ఇంకొంచెం గట్టిగా నల్లమాట. హృదయాన్ని, మనల్ని, మనము జీవితాల్ని, కుటుంబాల్ని, వ్యక్తుల్ని శుద్ధీకరించుకోవడం ఎలాగా నేర్చుకోవాలి? శుద్ధీకరణ వాక్యం బోధించాల్సినటువంటి సమయం, సీజన్ ఇది. శుద్ధీకరణకి సంబంధించిన ఇంకా బుజ్జగింపులు లేకపోతే ఏమంటామంటే ప్యాంపరింగ్ చేసే సువార్త వాక్యం చెప్పే సమయం దాటిపోయాం మనం. రోజులు మారిపోయాయి. ఇంకా దారుణమైనటువంటి రోజులు మన ముందున్నాయి. గమనించండి ఒకసారి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. శుద్ధీకరణ అనగా హృదయంలోని తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని, అవి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయట. అందులో నుంచి ఏమేమి వస్తున్నాయో గమనించండి ఒకసారి. మీకు మత్తయి సువార్తలో మాట రాసి ఉంటుంది. అవి లోపల నుంచి బయటికి వచ్చి ఎవరిని అపవిత్రపరుస్తున్నాయి? నీ హృదయంలో నుంచి వచ్చే మాటలు, నీ హృదయంలో నుంచి వచ్చే తలంపులు నిన్నే అపవిత్రపరుస్తున్నాయి తప్ప ఎవరిని అపవిత్రపరచట్లేదు. అయితే శుద్ధీకరణ చేసుకోవడం, చేతులు కడుక్కోవడం లేదా హృదయాన్ని కడుక్కోవడం అని అర్థం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మనిషి యొక్క తలంపులు, ఆలోచనలు ముందు పుడుతున్నాయి. ఆ పుట్టినటువంటి ఆలోచనలు, ఓకే ఒక్కసారి చదవమ్మా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ముందుకెళ్దాం ఫాస్ట్గా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి ఒకని క్రియలను బట్టి వానికి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయడానికి యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరిశోధించువాడు. దేవునికి స్తోత్రం. బాగా వినండి ఒకసారి మాట. ఇప్పుడు క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు క్రియల్ని పరిశోధిస్తే సరిపోదు కదా. ఇందాకేం చెప్పాను నేను? ఇక్కడ 2 విషయాలు రాస్తున్నాయి. హృదయం యొక్క తలంపుల్ని, ఆలోచనలనేమో పరిశోధిస్తున్నాడు దేవుడు. హృదయం యొక్క తలంపుల్ని, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. తలంపు పుట్టక ముందే పూర్తిగా తెలిసిన దేవుడు, ఈ తలంపు పుడితే నువ్వు ఎక్కడికి పోయి ఏమైపోతావో అని దేవుడు టెన్షన్ పడుతుంటాడు. కయ్యను, నువ్వు ఒక్క పని చేశావు, సత్క్రియ చేయని ఎడలా, సత్క్రియ చేయలేదు కాబట్టి తలదించుకొని ముఖము చిన్నబుచ్చుకున్నావు, సిగ్గుపడే ముఖం దగ్గర ఉన్నావు. ఇప్పుడు నీ సిగ్గుపడే పరిస్థితికి కారణం ఏం చేసింది? నువ్వు ఇప్పుడు సిగ్గుపడడానికి కారణం ఏంటంటే, చేయవలసిన సత్య మార్గములో సత్యవాక్యమును సరిగా విభాగించడం అనేది చేయక, సత్క్రియ చేయక, క్రియ చేయక సిగ్గుపరుచుకొని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు. నీవు ముఖం చిన్నబుచ్చుకున్నావు కదా, సత్క్రియ చేసిన తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు కదా. గమనించండి ఒకసారి. అయితే ఆ ముందే అనగా ఆ తన యొక్క హృదయ స్థితిని చూసిన దేవుడు తన క్రియలు ఎక్కడికి వెళ్తాయో, ఎక్కడికి నడిపించబడతాడో ముందే తెలిసిన దేవుడు ముందుగా మాట్లాడుతున్నాడు. దేవుడు హేబెల్తో మాట్లాడలేదు, కయ్యంతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే ఆమె అనాలి కదా. అనండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, హృదయమును పరిశోధించే దేవుడు, ఆలోచనలు, తలంపులు ముందు జనరేట్ అవుతాయి.
జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, దాన్ని మెడిటేషన్ జరుగుతుంది, ధ్యానించబడతాయి. పదే 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 మెడిటేషన్ జరుగుతుంది. ఆ మెడిటేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ అది కన్విక్షన్, తప్పు లేదు, చేయొచ్చు, చేసినా పర్వాలేదు అని చెప్పి ఒక కన్విక్షన్ దగ్గరికి వస్తాం. ఆ కన్విక్షన్ దాటిన వాడే చేతుల్లోకి వస్తాయి అవి. ఇక్కడ దేవుడు తలంపు పుట్టింది కాబట్టి, హృదయ తలంపును బట్టి, తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి తీర్పు తీరిస్తే భూమి మీద ఎవడు నిలబడ్డు. తలంపులను బట్టి తీర్పు తీర్చకుండా దేవుడు, తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి, తలంపుల యొక్క విషయాలను బట్టి దేవుడు ప్రతీకారం చేయట్లేదట. హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అయితే ఎవరు నిలబడగలరు? ఆయన ఒకవేళ దానికే ప్రతిఫలం ఇస్తే, అరే నీకు చెడ్డ ఆలోచన, ఈవెన్ మనకు కూడా తెలియదు చెడ్డ ఆలోచన పుట్టిన సంగతి. ఒక హేట్రెడ్ థాట్ నాలో పుట్టిన సంగతి నాకే తెలియదు. అలాంటి దానికే దేవుడు ప్రతీకారం చేస్తే, ప్రతిఫలం ఇస్తే భూమి మీద ఎవరన్నా నిలబడగలరా? కానీ దేవునికి స్తోత్రం, తలంపు పుట్టిన తర్వాత ధ్యానించే సమయంలో దేవుని వాక్యం నీ చెవుల్లోకి వస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ చెవుల్లోనికి వినపడడం ద్వారా, ఓ చెవుల్లోనికి దేవుని వాక్యం లోపలికి ప్రవేశించడం ద్వారా అది నీ హృదయాన్ని అంతరంగంలోని దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయినదై హృదయములోని తలంపులను విభాగిస్తుంది. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ నాట్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని సపరేట్ చేస్తుంది, అది డివైడ్ చేస్తుంది వాక్యం. అయితే ఇక్కడ సత్యవాక్యమును సరిగా విభాగించుట. గమనించండి ఒకసారి నేను చెప్పే మాటని. మూడవ దాన్ని ముందు మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అ పర్సన్ హూ బిలీవ్స్ రాంగ్, చెడ్డ ఆలోచనలు పుట్టాయి. ఓకే, చెడ్డ ఆలోచనలు పుట్టాయి. ఓకే, స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి. ఆలోచన పుట్టింది, తర్వాత ఏమైందంటే రెండో స్టెప్ మెడిటేషన్, ధ్యానించబడింది, పదే పదే దాన్ని ధ్యానించబడింది. మూడోది కన్విక్షన్, ఒక ఒప్పుకోలుకు చేరుకున్నాం, ఒక ఒపీనియన్కి వచ్చేసాం, లాస్ట్ క్రియ జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ నాలుగిట్లో విశ్వాసం ఎక్కడుంది? ఈ నాలుగు స్టేజెస్లో విశ్వాసం ఎక్కడుందంటే ఏం చెప్తారు మీరు? ఈ నాలుగిట్లో విశ్వాసం ఎక్కడుందంటే ఏం చెప్తారు? ఆలోచనలు పుట్టడం, ఇంకా అది బై డిఫాల్ట్, మనం అందరం చెడ్డవాళ్ళం కాబట్టి చెడ్డ ఆలోచనలే పుట్టాయి. ఒకటి, చెడ్డ ఆలోచనలు పుట్టాయి. రెండవది ఏం చెప్పాను? ఆలోచనలు మెడిటేషన్, ధ్యానించబడ్డాయని మాట్లాడుకున్నాం కదా, ధ్యానించబడ్డ తర్వాత కన్విక్షన్కి వచ్చాం, కన్విక్షన్ దాటిన తర్వాత క్రియల్లోకి వచ్చింది. ఇప్పుడు విశ్వాసం ఎక్కడుంది? ఈ 4 స్టేజెస్లో విశ్వాసం ఎక్కడుంది చెప్పాలి. నాట్ మెడిటేషన్, క్రియ. అది క్రియ. విశ్వాసం అంటే నమ్మడం కదా. విశ్వాసం ఎక్కడుంది? కన్విక్షన్, ఒక ఒప్పుకోలుకు వచ్చాం కదా, దట్ ఈస్ ఫెయిత్. వినుట వలన విశ్వాసం కలుగును అనండి ఒకసారి మాట. ఈ వినుట అనేది దేన్ని ప్రభావితం చేస్తుందంటే నీ ధ్యానాన్ని ప్రభావితం చేస్తుంది. నువ్వు రాంగ్ థింగ్స్ని ధ్యానం చేస్తూ, ఓకే, దుష్టుల ఆలోచన చొప్పున దివారాత్రం నడుచుకుంటూ ఉంటావా? పాపుల మార్గమున నిలుస్తావా దివారాత్రం? అపహాసకులు కూర్చుండే చోట దివారాత్రం కూర్చుంటావా? లేదు, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే వాడు కన్విన్స్ చేయబడతాడు, విశ్వసించడానికి, దేవుణ్ణి నమ్ముకోవడానికి కన్విక్ట్ చేయబడతాడు. తనని తాను ఒక ఒప్పుకోలుకు వచ్చేస్తాడు. నీ విశ్వాసము నీ క్రియని ప్రభావితం చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. హృదయము కలుగజేసిన రోగము నుండి నిన్ను స్వస్థపరుస్తుంది. అయితే ఇక్కడ నా స్టేట్మెంట్ ఏంటంటే, అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ రాంగ్ థాట్స్ పుట్టాయి, రాంగ్ థాట్స్ని మెడిటేట్ చేసాం, రాంగ్ థింగ్స్నే నమ్మాము, ఒప్పుకున్నాము, రాంగ్ థింగ్సే చేస్తాడు. అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ రాంగ్, హీ డస్ ఓన్లీ రాంగ్. కేవలం చెడే చేస్తాడు. నేను మాట్లాడేది దుష్టుల గురించి కాదండి, క్రైస్తవులము దేవుని భక్తులమని చెప్పుకునే విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాను. ఏమన్నా అర్థమైంది అనుకుంటున్నా? ఓకే, నేను ఎవరో దుష్టుల గురించి మాట్లాడలేదండి. ఈవెన్ క్రైస్తవ విశ్వాసంలో కూడా ఎందుకని రకరకాల డివిజన్స్ ఉన్నాయి, రకరకాల అపోహలు, కల్పనలు, ఇంకా
మాకేం చెప్పొద్దండి. బాగా వినాలి ఒకసారి. ఈ వాక్యము ఓన్లీ ఫలానా డినామినేషన్కి కాదు, ఈ వాక్యము ఓన్లీ బోధకులకు కాదు, ఈ వాక్యము ఎవ్రీ బిలీవర్కి, సోల్ అయి ఉన్న ప్రతి ఒక్కడికి, సోల్ దేవుని నిశ్వాసని తన శరీరంలో కలిగి బ్రతికున్న ప్రతి మనిషికి సంబంధించిన వాక్యం ఇది. ఆ వాక్యము ఎక్కడ అంటే హృదయంలో ఉన్నటువంటి చీకటిని వెలిగించడానికి ఆ యొక్క లోపలికి దూరి తలంపులను పరిశోధించి సపరేట్ చేస్తుంది. అయితే సత్యవాక్యము సరిగా విభాగించబడుట అకార్డింగ్ టు జూయిష్ కాన్సెప్ట్, బైబిల్ కాన్సెప్ట్ ప్రకారం లేదా హీబ్రూ కాన్సెప్ట్ ప్రకారం ఆ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే మాటని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీ మీ ఏం మాట్లాడుతున్నాం మనం? టు కట్ స్ట్రైట్, టు కట్ సరిగా విభజించుట అంటే సరిగా విభాగించడం, సరిగా విభజించడం అనే మాటని మీరు చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి అందు, నీ ప్రవర్తన అంటే క్రియలు అన్నమాట. ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము త్రోవలు స్ట్రైట్ చేస్తాడు. అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏ వాక్యం నాలోనికి అవసరమో. ఇప్పుడున్న సీజన్ శుద్ధీకరణ. రెండవది ఏం చెప్పానండి ఇందాక? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. శుద్ధీకరణ, అలంకరణ, ఈ రెండింటినే సిద్ధపాటు అంటాం. సిద్ధపాటు అంటే ఖాళీగా పడుకొని నిద్రపోయేది కాదు. విశ్వాసంలో నిద్రపోతూ ఉండడాన్ని శుద్ధీకరణ అనం, అలంకరణ అనం. శుద్ధీకరణ అంటే లోపల నా థాట్స్ ఏంటో, లోపల నా ఆలోచనలు ఏంటో, నా ఆలోచన విధానం ఏంటో దాన్ని నేను పరీక్షించుకోవాలి కదా. పరీక్షించుకోవడానికి ఒక స్వపరీక్ష అనే ఒక ఏర్పాటు కావాలి కదా నాకు. ఆ స్వపరీక్షకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే కూడా ఆమేనంటానికి బద్ధకం అయితేట. పొద్దున్నే అనండి ఒకసారి, అదే అనండి ఒకసారి. దేనికి ఆమెననాలి? కొంచెం మెలకువగా ఉండాలని. ఇక్కడన్నా మెలకువగా ఉండకపోతే ఎట్లా? మనం ఓ 10 నిమిషాలు 15 నిమిషాలే మనం కూర్చునేది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలోకి వెళ్ళి పరిశోధిస్తుందో దేవుని అధికారం గురించి మాట్లాడుతుంది. అది నా హృదయంలో చెప్పిన విషయాల్ని నేను నమ్ముతూ ఉండి నా హృదయం నాలో జనరేట్ చేసిన విషయాల ప్రకారమే వెళ్ళిపోతాను. ప్రభువా నీ వాక్యం వద్దు. ఏశావు దగ్గరికి వాక్యం వచ్చిందట. 10 ఆజ్ఞలు వచ్చి, ఇదిగో ఏశావు, నీవు యాకోబు యొక్క జ్యేష్ఠుడివి గనుక, ఇస్సాకు పుట్టినవాడు, అబ్రహాం కుమారుడు కదా, ఇదిగో నా వాక్యం అనుసరించు అన్నాడట. ఎవరిని? ఏశావుని. ఏశావుని అడిగితే ఏశావు ఏమన్నాడంటే తెలుసా? ఆ 10 ఆజ్ఞలు అన్నీ తీసుకొని చదివి అన్నీ బాగున్నాయి కానీ ఐ వాంట్ టు కిల్ మై బ్రదర్. కష్టం నాకు. ఐ వాంట్ టు టేక్ రివెంజ్. నా సహోదరుని మీద నేను ఏం చేయాలి? పగ తీర్చుకోవాలి. కాబట్టి సారీ నేను చేయను అన్నాడట. అంటే హృదయంలో పుట్టిన ఆ ద్వేషపూరితమైనటువంటి ఆలోచన అధికారానికి లోబడుతున్నాడా, లేకపోతే దేవుని అధికారమైనటువంటి వాక్యానికి లోబడుతున్నాడా? సరే ఈయన కాదులే. ఇస్సాకు యొక్క ఎల్డర్ బ్రదర్ ఎవరు? అయ్యా, ఇష్మాయిల్ దగ్గర పోయిందట వాక్యం వెళ్ళి ఇష్మాయిల్ని అడిగిందట, ఇదిగో నువ్వు అబ్రహాంకి ముందు పుట్టావు, హగరు వలన పుట్టినటువంటి మొదటి సంతానం నువ్వే, ఇదిగో ఈ వాక్యం అనుసరించు, అబ్రహాం యొక్క ఆ లెగసీని కంటిన్యూ చేయాలి నువ్వు అని చెప్తే ఇష్మాయిల్ తీసుకొని చదివాడట. ఏంటి? ఆ 10 ఆజ్ఞలు తీసుకొని చదివి ఇష్మాయిల్ అన్నాడట, ఐ వాంట్ టు మాక్ మై బ్రదర్. దాన్ని ఏమంటాం? కవచస్నెస్ అంటాం. ఆశించుట. నాకు లేని దాడికి ఉంది, అది నాకు ఆశపడుతూ ఉన్నాను. ఆశపడుతూ ఉండడం కోసం నేను అపహసించాలి వాడిని. అపహాసకుణ్ణి మోకర్ ఆయన తెలుసు కదా మీకు. ఇస్సాకును అపహసించాడు అని రాసి ఉంటుంది మన బైబిల్లో.
సో నేను మాక్ చేయాలి, వాడికి లేనిది నాకు లేనిది వాడికి ఇచ్చారు కదా, నేను ఎలా అనుసరిస్తాను ఇది అన్నాడట. హృదయంలో ఉన్నటువంటి అంటే సరిగా విభాగించుట అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. సత్యవాక్యమును సరిగా విభాగించడం అంటే కట్ స్ట్రైట్ విచ్ ఇస్ నథింగ్ బట్ యషార్ అంటాం. యషార్ ఈజ్ నథింగ్ బట్ అప్రైట్ అని అర్థం. దేవుని వాక్యము నిన్ను అప్రైట్, నీ మార్గాల్ని స్ట్రైట్ చేస్తుంది, నీ మార్గాల్ని తిన్నగా స్ట్రైట్గా మారుస్తుంది. సో ఆ స్ట్రైట్ మార్గంలో నడిచే విధంగా వాక్యాన్ని సరిగా విభాగించాలి. ఎందుకు ఇష్మాయేల్ని దేవుడు కాదన్నాడు, ఎందుకు దేవుడు అది చేశాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు అది చేశాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమే కాలేదు, దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థమే కాలేదు. గమనించండి ఒకసారి. అసలు యేసుక్రీస్తునందు మనము రక్షణలోకి వచ్చాము, అన్యజనులందరికీ సంబంధించిన ఈ క్రొత్త నిబంధన అంటాం కదా, క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధన గురించిన వాక్యం లేదు నన్ను అడిగితే. క్రొత్త నిబంధన అనే పదం ఇర్మియా గ్రంథంలో ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో రాస్తుందండి. ఇర్మియా గ్రంథంలో ఉంది క్రొత్త నిబంధన అనే పదం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేసుకోబోతున్నాను అంటాడు. ఆ క్రొత్త నిబంధన ఏంటి అంటే వారి పాపాలన్నీ క్షమించబడినట్లుగా వారిలో నిన్న ఆత్మ నుంచి పరిశుద్ధాత్మను ఉంచడం ద్వారా వారు ఒకరితో ఒకరు బోధన అందాల్సిన అవసరమే లేకుండా ఆజ్ఞను అనుసరించే స్థితిలోకి వాళ్ళు వెళ్తారు. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే దానికి ముందే ఉందో తెలియదు. విలాపవాక్యాల గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 33వ వచనం, సూపర్ వచనం, అది అద్భుతమైనటువంటి వచనం. 3:3 ఏమంటుంది తెలుసా? దేవుడు హృదయపూర్వకంగా ఏ నరునికి విచారమైనను బాధను కలుగజేయడు. ఈ వచనం విన్నప్పుడు చదివినప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. నువ్వు డైరెక్ట్గా 3వ అధ్యాయం 33వ వచనం చదివిన మరి ముందున్న వచనాలన్నీ అది మధ్య సెంటర్. అది మొత్తం 154 వచనాలు ఉన్నాయి. విలాపవాక్యాల గ్రంథం అంతా ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పాలి ఒకసారి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 154 వచనాల్లో ఇది ఎన్నో వచనం నేను చెప్పింది? 3వ అధ్యాయం 33వ వచనం, విచ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద బుక్. 33, 34 అనేది సెంటర్ ఆఫ్ ద బుక్. అది అంటే సెంటర్లో నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఎక్కడో మొదలు పెట్టాలి కదా. మొదలుపెట్టి పైనుంచి చదువుకుంటూ వచ్చి చూడు, నీకు అర్థమవుతుంది. పైనుంచి చదివేది ఏది నచ్చదు మనకు నచ్చింది మాత్రం తీసుకుంటా. పైనుంచి ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఏ ప్యాటర్న్లో రాయబడింది. 1వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి, 2వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి, 5వ అధ్యాయంలో 22 వచనాలు, 4వ అధ్యాయంలో 22 వచనాలు, 22, 22, 22, 23 మధ్యలో మాత్రం 66 వచనాలు. ఎందుకున్నాయి అలాగా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నీ వింటుంటే చదువుతుంటే ఏంటిది అన్నట్టుగా ఉంటుంది. ఏంటిది ఇంత చదవాలా మనం ఇదంతా? కానీ దాంట్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి, దేని గురించి చెప్పబడుతుందో తెలిసి సరిగ్గా విభాగించబడుట అనేది ఫస్ట్ థింగ్. ఎందుకంటే హృదయంలో చెడ్డ తలంపులు పుట్టాయి. ఆ చెడ్డ తలంపుల్ని అక్కడే సంహరించడం కోసం, కట్ చేయడం కోసం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయిన వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి ఆలోచన తలంపుల్ని పరిశోధించాలి కదా. అక్కడ సరిగా విభాగించబడుట అంటే ఏది చెడ్డది ఏది మంచిదో దేవుని వాక్యం చెప్పాలి నాకు. అది సరిగా విభాగించి నన్ను తిన్నని మార్గంలో స్ట్రైట్ మార్గంలో నడిచే విధంగా చేయడం కోసం సత్యవాక్యమును, ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యమును సరిగా విభాగించువాడు, ఉపదేశించువాడు కాదు, విభాగించేవాడు తను జీవిస్తూ సత్య మార్గంలో నడుస్తూ ఒక మెసేజ్ ఇస్తాడు ఈ లోకానికి. అదే మెసేజ్ అంటే. ఉపదేశించువాడు అని చెప్పలేదు అక్కడ, టీచ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడలేదు. సత్యవాక్యమును సరిగా విభాగించి సాక్ష్యమిచ్చేవాడుగా నిన్ను నువ్వే దేవుని ఎదుట కనపరుచుకోవడం కోసం జాగ్రత్త పడుము. దాని తర్వాత రెండోది ఏం రాస్తుందమ్మా? పని వాళ్ళం అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం. వర్క్మ్యాన్ దట్ నీడ్ నాట్ టు బీ అషేమ్డ్, సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అనాల మాట. సిగ్గుపడనక్కర్లేని పనివాడు అనే మాట మీరు తర్వాత అందులో ఉన్నాయని చదువుకోండి. మీకోసం ముందే పెట్టేశాను. తర్వాత కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. 25వ కీర్తన 2వ వచనం 3వ వచనం ఫాస్ట్గా.
నా దేవా, ఆ, నీ యందు నమ్మికయించి ఉన్నాను, ఆ. నన్ను సిగ్గుపడనీయకుము. సిగ్గుపడనీయకుము. నా శత్రువులను ఆ, నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. ఆ, నీ కొరకు కనిపెట్టి వారిలో ఆ. ఎవడునూ సిగ్గునొందడు. సిగ్గునందడు. హేతువు లేకుండానే ఆ, ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. చాలు. హేతువు లేకుండా ద్రోహం చేయువారు, వితౌట్ రీజన్ ద్వేషము ద్రోహం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఒకరోజు సిగ్గుపడతారు. కయీను సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే తన హృదయంలో దేవుని వాక్యానికి, దేవునికి సత్క్రియకి వాల్యూ, అధికారానికి లోబడలేదు కాబట్టి సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాడు. కయ్యేను తలదించుకున్నాడు, చిన్నబుచ్చుకున్నాడు, సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఏమంటానంటే, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు అనాలి. మళ్ళొకసారి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని ఎదుట నిన్ను నువ్వే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ఆ మాటలు అని అదే అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది వారం అంతా రావాలో చెవుల్లో వినపడుతూనే ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివాగా మనమే జాగ్రత్త పడాలి, కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. అయితే కయ్యేను సిగ్గుపరచబడ్డాడు. వాక్య అధికారానికి లోబడలేదు గనుక సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాడు. పని వాళ్ళ మనందరం కూడా ప్రతివాని పని దేవుని ఎదుట లెక్క చూడబడి దానికి సంబంధించిన వేజెస్ ఇవ్వబడతాయి. దానికి సంబంధించిన రోజు కూలి ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో దేవుని మహిమార్థమై దేవుని సాక్ష్యం కోసం మనల్ని మనం శుద్ధీకరించుకొని, మనల్ని మనం అలంకరించుకొని, మనం స్ట్రైట్ పాత్లో నడుస్తూ ఉంటే సాక్ష్యం ఇస్తుంటాం కదా, అది పనిచేస్తుంది. ఆ పనికి సాలరీ, వేజెస్ ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఎవని పని అయితే నిలబడదో వాడు సిగ్గుపడతాడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ఈ మాట రాసింది. చదవకుండా ఉండలేము. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తే, యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అంతేకాదు వాడు సిగ్గుపడతాడు, నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పునాది మీద అందరు కట్టారు అని రాస్తుంది. క్రీస్తు యేసు పునాది మీద అందరం కడుతున్నాం అని రాస్తుంది. కొంతమంది ఏమో బంగారంతో కడుతున్నారు, కొంతమంది ఏమో వెలగల రాళ్ళు, విలువైనటువంటి వస్తువులతో కడుతున్నారు, కొంతమంది ఏమో కర్ర, గడ్డి. ఓకే, సో ఇవన్నీ అగ్నిలో వేస్తే ఏది నిలబడుతుందో అంటే అది మన వాల్యూ, వెయిట్ అంటాం. దేవుని పనికి ఎంత వాల్యూ ఇస్తున్నాము అనేది మనం సిగ్గుపడే, నష్టం కలిగే పరిస్థితిలో ఉంటామా, లేకపోతే దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మనల్ని మనం కనపరుచుకుంటామా తేల్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా అక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వచనాల్ని ఈ వారమంతా ధ్యానించడానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇకపోతే సిగ్గుపడనక్కర్లేని పనివాని వలె క్రాఫ్ట్స్మెన్ ఆర్ వర్కర్ అంటాం.
22వ అధ్యాయము సామెతల గ్రంథం 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. అది తీసి చదవాల్సిన అవసరం లేదు, నోట్తో చెప్పాలి. ఏమైంది? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చెను, అట్టివాడు దీవెన నొందును. తర్వాత తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ముందు వచనం చదువు. దౌష్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. ఏదో తప్పింది. ఎన్నో వచనం అది? 22, 29 అదే ఉంది కదా. తన పనిలో నిపుణత గలవాడు చూచితివా అల్పులైన వాని ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడతాడు. ఇది యాక్చువల్ నేను చెప్పిన వచనం. తన పనిలో నిపుణత గలవాడు, తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడతాడు. క్రాఫ్ట్స్మెన్, వర్కర్, నైపుణ్యత కలిగిన వాడు, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను కట్టాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఈ నేర్పరి అయిన శిల్పకారుడు, నేర్పరి అయినటువంటి పనితనం అనే మాటకి అంతకుముందున్న వచ్చిన మాట ఏం మాట్లాడుకున్నాం? సరిగా విభజించుట అని మాట్లాడుకున్నాం. సరిగా విభజించేవాడు సరిగ్గా నమ్ముతాడు, సరిగ్గా చేస్తాడు. లేకపోతే మోకం చిన్నబుచ్చుకొని అవమానము, నింద, తిరస్కారంతో నింపబడి ఉంటారు. నింద, అవమానము, తిరస్కారంతో నింపబడి ఉంటాం. సిగ్గుపరచబడే పరిస్థితిలో ఉంటాం. తన పనిలో నిపుణత గలవాడు ఘనతను అనుభవిస్తాడు. తన పనిలో నిపుణత గలవాడు ఘనతను అనుభవిస్తాడు. తన పనిలో నిర్లక్ష్యము, అలక్ష్యము, సోమరితనం గలవాడు. దేవుని వాక్యాన్ని సరిగా విభాగించడానికి, సరైన దాన్ని నమ్మడానికి ఇష్టము, ఓపిక లేవు మాకు. కాబట్టి సిగ్గు, అవమానము, నింద, తిరస్కారం దగ్గర నిలబడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఎప్పుడైతే యోగ్యునిగా, మొదటి మాట ఏం మాట్లాడుకున్నా? మొదటి మాట సరిగ్గా విభజించే, సత్యవాక్యమును సరిగా విభాగించి ఉపదేశించే వాళ్ళు ఒకటైతే, అంటే మెసేజ్ ఇస్తున్నాం, దానికి తర్వాత విభాగించి మెసేజ్ మాత్రమే కాదు, దాని తర్వాత ఏం రాస్తుంది? పని చేస్తున్నాం. ఆ పని ఎలా ఉందంటే నిపుణత కలిగిన వారంగా పనిచేస్తున్నాం. సిగ్గుపడే పరిస్థితి కాదు, ఘనత పొందుకునే పరిస్థితిలో ఉంటాం. దాని తర్వాత మాట ఇప్పుడు రాస్తుంది, చివరి మాట యోగ్యుడు అనండి ఒకసారి. దేవుని ఎదుట తన్ను తాను యోగ్యునిగా గణపరుచుకోవాలి. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. యోగ్యుడెవరు, యోగ్యులెవరు అని అడిగితే 2వ తిమోతి పత్రిక 2:15 మాట అది. అయితే ఈ వచనాన్ని యోగ్యులెవరు అని అడిగితే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మెచ్చువాడే యోగ్యుడు అని రాసుంటుంది అక్కడ. దేవుడు మెచ్చిన వాడే యోగ్యుడు అనే మాట ఉందమ్మా. ప్రభువు మెచ్చిన వాడే యోగ్యుడు. సో ఎలాగ మనం యోగ్యులం అవుతాం? దేవుడు మెచ్చిన వాళ్ళమైతే యోగ్యులం అవుతాం. ఒక్కసారి అందరం లేచి పెడదాం. ఈ 3 మాటల్ని ఈ వారమంతా ధ్యానించడానికి సరిపడినంత వరకు ఇవ్వబడింది. తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను ఏమంటాడు? యోగ్యుడు, అరే యోగ్యుల్లా కనపడుతున్నావు నువ్వు అని నేను పిలుస్తాడా? నన్ను పిలుస్తాడా? లేదంటే తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందా? దేవా నాయనా, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. సత్యవాక్యమును సరిగా విభాగించి, ఇదిగో సరైన మార్గంలో, తిన్నని మార్గంలో, చక్కని మార్గంలో నడిచే వారంగా మేముండి, సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మీ సన్నిధిలో కనబరుచుకుంటూ యోగ్యులమై మేము ముందుముగాక. ఆ యోగ్యత మేము పొందునట్లు కృప దయచేయండి ప్రభువా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ఈ సమయంలో సిద్ధపాటు, మారు మనస్సు, పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి మాటలనే పదే పదే జ్ఞాపకం చేయడానికి ఉద్దేశం.
వాక్యంలో నుండి ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. A person who is the scholar in the word, a person who is the scholar in the word, ఆ మనిషిని యోగ్యుడైన పనివాడు అని పిలుస్తాం. యోగ్యుడైన పనివాడు అంటే నువ్వు చేసే పని గురించి మాట్లాడలేదు ఇది ఆ మాట. యోగ్యుడైన పనివాడు ఎవరు అంటే a person who is skilled in the word. వాక్యాన్ని సరిగా విభాగించేవాడే సరైన పనోడు అని అర్థం. అదొక కాన్సెప్ట్. అది తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఆయన సత్య మార్గంలో, నిత్య మార్గంలో, సరైనటువంటి మార్గంలో, ఏ మార్గమైతే నేనే మార్గము అని క్రీస్తు ప్రకటించబడిందో, ఏ మార్గంలో నడవడం కోసం నన్ను దేవుడు పిలుచుకున్నాడో, పిలువబడ్డామో, ఏర్పరచబడ్డామో, అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై గాడ్, అప్రూవ్డ్ అంటూ గాడ్, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మనం నిలబడినట్లు దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ అనుగ్రహించబడునుగాక. మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. దేవా మీకు వందనాలు. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించండి. కేవలము మీరే ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి ఇదిగో స్థితిలో మీ బిడ్డలు నిలబడినట్లుగా, ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి మళ్లించబడుటకు అవసరమైన ఇదిగో సత్యవాక్యమును మా హృదయాల్లోనికి పంపించి మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఏకీభవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మమ్మలను రక్షించుకున్నవాడు, ఏ ఉద్దేశం కోసం, ఏ ఆలోచన కోసం మమ్మల్ని ఇదిగో రక్తమిచ్చి కొన్నారో, ఏ జాబ్, ప్రార్థన చేసే ఉద్యోగం, యాజకత్వం చేసే ఉద్యోగం, రాజులైన యాజక సమూహంగా, రాయల్ ప్రీస్ట్హుడ్గా జీవించడం ఎలాగో మాకు పదే పదే బోధ చేస్తూ, మిమ్మల్నే దేవదేవున్నే స్వాస్థ్యంగా పొందుకొని ఎలా బ్రతకాలో మాకు పదే పదే జ్ఞాపకం చేస్తున్న ఈ ప్రార్థన దేవా మీకు వందనాలు. మీ వాక్యమును బట్టి స్తోత్రం నాయన. ఏకీపించిన ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్న వారి హృదయాలు మీ సన్నిధిలో ఉన్నాయి. హృదయ రహస్యంలో ఎరిగిన ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కేవలము మీరే మహిమ పొందినట్లుగా మీ కార్యములు, మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యముల చేత ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. అక్కర్ల అవసరతలన్నీ తీర్చమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యము కేవలం విని వెళ్ళిపోయేదే గాక, ఈ వాక్యం మాలో పనిచేసిందని గొప్ప సాక్ష్యాలు ఆన్లైన్లో ఏకీవించి వినేవారు, వినబోతున్నవారు, ఇప్పుడు వింటున్నవారు, ఈ రూఫ్ కింద ఉండి ఏకీవించిన ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుణ్ణి మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్ని ప్రభావితం చేసే వాక్యంగా ఈ వాక్యం మార్చబడునుగాక. ఈ విశ్వాస వాక్యమును వారి విశ్వాసాన్ని ప్రభావితం చేసే వాక్యంగా మార్చుకొని మన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
స్తోత్రం.